ఎక్సైజ్ అధికారుల రోజువారీ తనిఖీలో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట నుండి విజయవాడకు వెళ్తున్న ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ అధికారులు పాల్వంచ బస్టాండ్లో తనిఖీలు చేపట్టగా 6 కేజీల గంజాయి దొరికింది. బస్సులో చివరి సీటు వద్ద అనుమానాస్పదంగా ప్యాకెట్ ఉండడంతో తెరిచి చూడగా 6 కిలోల ఎండు గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. డైలీ మంచి మంచి సుత్తులు పెడుతున్నావుగా సార్. ఓకే సార్. ఎట్లా తాగుతారో మరి ఏం చేస్తారో. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్ అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ వెహికల్ చెకింగ్, బస్సులు చెకింగ్ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చెక్ చేయగా అనుమానాస్పదంగా బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేదు. ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, ఎండు గంజాయి దొరికింది. అక్కడ ఉన్న ప్రయాణికులను అడగగా ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడంతో దాన్ని ఈవుడి కేసు, అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏది ఉన్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో, పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.